నా పేరు డాక్టర్ జి గంగరాజు. కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీలో అసోసియేట్ డీన్గా వర్క్ చేస్తున్నాను తిరుపతి నందు. ముఖ్యంగా ఈరోజు ఈ కల్తీ పాల విషయమై అడగడం జరుగుతున్నది. మనము వినియోగదారుడి పరిస్థితిని బట్టి మనం ఆలోచిస్తే మనము ఇంటి వద్దనే కల్తీ పాలని గుర్తించడం చాలా సులభం. ఎలాగంటే పాలు కొన్న వెంటనే మనం అందులో నీళ్లు కల్తీ చేశారు లేదనేది ఒక నల్లని గుడ్డపైన కానీ లేదా నల్లని గారపైన కానీ మనం ఒక చుక్క పాలు వేసినట్లయితే అందులో నీటి శాతాన్ని మనము సులభంగా గుర్తించవచ్చు. ముఖ్యంగా నీళ్ళని కల్తీ చేసినట్లయితే ఆ లోపల ఉన్నటువంటి నలుపు రంగు అనేది మనకు క్లియర్గా కనిపించేదానికి అవకాశం ఉంది. అదే చిక్కని పాలు అయితే ఈ అడుగు భాగాన ఉన్న నల్లని రంగుని మనము గుర్తించలేము. ఇది నీటిని కలిపారా లేదనేది ప్రాథమికంగా మనం నిర్ధారించుకోవచ్చు. ఇక రెండో విషయము, ఇతర కల్తీని అయినా జరిగినట్లయితే మనము ఒక చుక్క పాలని నాలుగు మీద వేసుకున్నట్లయితే ఆ పాలు యొక్క రుచి బట్టి కూడా మనము దానిలో కల్తీ జరిగిందా లేదని కూడా కనిపెట్టచ్చు. ప్రధానంగా ఈ ఉప్పగదనం కానీ లేదా ఎక్కువ తీయదనం కానీ లేదా రుచి లేకుండా ఉండడం వల్ల మనము పాలు కల్తీ జరిగినట్టుగా మనం గుర్తించవచ్చు. ఇంతేకాకుండా ఇతర కెమికల్స్ కలిపినప్పుడు మనము ముక్కు ద్వారా ఆ వాసనను గాన గ్రహించినట్లయితే ఈ ఫార్ములిన్ వంటి వాటిని మనము కల్తీ జరిగినట్లయితే సులభంగా దాన్ని గుర్తించేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పాలని కల్తీ జరిగినా కూడా మనము తెలియకుండా వినియోగించినట్లయితే దానివల్ల వచ్చే ప్రమాదం ముఖ్యంగా ఈ కిడ్నీ వ్యాధులు అనేది త్వరగా మనము గురి అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కల్తీ జరిగిన పాలని మనము ఉపయోగించుకునే ముందే ఇప్పుడు చెప్పినటువంటి ఈ రంగు రుచి వాసన ద్వారా మనం గుర్తించి దాన్ని మనము జాగ్రత్తగా వాడాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ఫార్ములిన్ కానీ యూరియా కానీ లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ వంటి యొక్క కెమికల్స్ వాడినట్లయితే ఇవి అధిక మోతాదులో ఉంటే తప్ప ఈ కిడ్నీకి ప్రమాదం లేదు. కాబట్టి ప్రతి ఒక్క పాలని మనం పూర్తిగా అనుమానించాల్సిన అవసరం లేదు. కల్తీ లేకుండా మంచి పాలు కావాలంటే మనకు ఏదైనా నాణ్యతా ప్రమాణాలకి లోబడి విక్రయించినటువంటి బ్రాండెడ్ మిల్క్ తీసుకోవడం వల్ల ఈ కల్తీ బారిన పడకుండా మనము జాగ్రత్త పడేదానికి అవకాశం ఉంది. కాకపోతే అన్బ్రాండెడ్ మిల్క్ ఏదైతే ఉంటుందో, అంటే గుర్తింపు లేని ఈ యొక్క పాల వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు కూడా పాలని వినియోగదారులు కొనకుండా చూసుకోవాలి. ఒకవేళ కొన్నట్లయితే కూడా ఇందాక చెప్పినట్టుగా ప్రాథమిక నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఆ పాలను మనం వాడాలి. పాలలో రుచి ఏమాత్రం తేడా ఉన్నా కూడా మనం కల్తీని గుర్తించవచ్చు. అట్లాంటి అనుమానం వచ్చిన పాలని మనము తిరుపతి డైరీ టెక్నాలజీ కళాశాల యందు మేము నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తాము. అట్లాంటి అనుమానాలు ఉన్నప్పుడు మా యొక్క సేవలను కూడా వినియోగించవలసిందిగా తెలియపరచడమైంది. ఒకవేళ పాలల్లో విష పదార్థాలు ఏమీ లేకుండా కెమికల్స్ ఏమీ లేకుండా కేవలం నీటిని బట్టికే వాడి కల్తీ చేసినట్లయితే, నీళ్ళని బట్టికే వాడి కల్తీ చేసినట్లయితే ఆ బ్యాక్టీరియా వంటి రోగ క్రిములు నీళ్ళలో ఉన్నట్లయితే ఈ పాలని త్వరగా చెడిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పాలల్లో అట్లాంటి నీళ్లు కలిసినప్పుడు మనము వేడి చేసేటప్పుడు ఒక 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు బాగా మరిగించినట్లయితే అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ లేదా వ్యాధికార క్రిములు ఏమైనా ఉన్నా కానీ అవి చనిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ కల్తీ నీళ్ళ వల్ల మనకు ప్రమాదం లేదు. అది వేడి సహజంగా మనకు పసుపు రంగులో ఉంటుంది. దీనికి కెరోటిన్ అనే యొక్క కెమికల్ కారణము. అదేవిధంగా గేదె పాలు అయితే మనకు తెల్లని రంగుని కలిగి ఉంటుంది. మనము కల్తీ జరిగిన పాలు సెన్సిటివిటీ పరంగా చూసినట్లయితే ఈ పాలు తాగిన చిన్నపిల్లలు కానీ లేదా అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా ఈ వయసు మెలిన వృద్ధులు కానీ ఈ యొక్క కిడ్నీ బారిన పడేదానికి, కిడ్నీ వ్యాధులు బారిన పడేదానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు పాలు తాగేటప్పుడు కల్తీ పాలని వీళ్ళకి అందుబాటులో లేకుండా చూడడం ఒకటే మార్గము. పదార్థాలు కలిపినట్లయితే ఇది శరీరంలోకి రక్తానికి త్వరగా అంది త్వరగా కిడ్నీలు పాడవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ బ్రాండెడ్ పాలనే వాడడం మంచిదని నేను చెప్తున్నాను. పాలకు సంబంధించి స్వచ్ఛమైన పాలు ఎంతసేపు? పాలు కొన్న వెంటనే మనము శుభ్రమైన పరిస్థితిలో నిల్వ ఉంచిన పాలు అయితే ఫ్రిడ్జ్ నందు మనము ఇంచుమించుగా ఒక 24 గంటల వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చు మరిగించకుండా.
ఒకవేళ కల్తీ జరిగిన పాలన అయితే మనము బయట పెట్టినట్లయితే 1-2 గంటల కన్నా ఎక్కువ నిల్వ చేయడానికి అవకాశం ఉండదు, త్వరగా చెడిపోతుంటాయి. కాబట్టి రెఫ్రిజిరేషన్ అందు పెట్టేటప్పుడు పాలను కాచి మరిగించిన పాలని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మనం ఎక్కువ కాలం నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్యాకెట్ పాలకు సంబంధించి ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు? ప్యాకెట్ పాలని ప్యాకెట్ రూపంగా మనము 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెట్టుకున్నట్లయితే ఒక రోజు నిల్వ ఉంచేదానికి అవకాశం ఉంది, 1-2 రోజులు నిల్వ ఉంచేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు బయట మన రద్దీ ప్రాంతాలు, తిరుపతి లాంటి ప్రాంతాలు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఎలా జాగ్రత్తలు పాటించాలి? మనము వినియోగదారుల నుంచి వ్యాపారస్తులకు చేరిన తర్వాత వ్యాపారస్తుల లాభాపేక్షణ కోసము పాలల్లో రకరకాలైనటువంటి ఈ యొక్క పదార్థాన్ని కలుపుతూ చిక్కదనం కోసం కావచ్చు, లేదంటే దాంట్లో వెన్న శాతం పెంచడం కోసం కావచ్చు, లేదా తీపిదనం పెంచడం కోసం కావచ్చు, ఏదైనా కూడా కల్తీని చేసినట్లయితే ఇది త్వరగా మనం వ్యాపారపరంగా అమ్ముదల కోసం అనేసి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తిరుపతి లాంటి ప్రదేశాల్లో, యాత్రికులు ఉన్న ప్రదేశాల్లో ఈ కల్తీ చేసినా కూడా దానికి గుర్తించడం కానీ లేదా దాని మీద కంప్లైంట్ చేయడం కానీ కొంచెం కష్టతరంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి యాత్రా స్థలాల్లో ఈ వినియోగదారులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీని మీద విజిలెన్స్ బాగున్నట్లయితే వెండార్స్ నుంచి వచ్చే పాలు కల్తీ జరగకుండా మనం నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.